హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను ఒక 3 శారీస్ అనేది ప్రింట్ అవుతుందండి. అది ఎలా ఉంది కలర్ కాంబినేషను, కొన్ని బ్లాక్ ప్రింట్స్, కొన్ని శారీస్ ఏమో మనం కలర్ వేసినాక కూడా డల్ అవుతున్నాయి కదా, అది మీకు లైవ్లో చూపిద్దాము అనేసి ప్రింట్ వేసినాము. చూడండి, వేసినాక ఎలా డల్ అవుతుందని చెప్పడం కోసమని మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి. ఈ శారీ వచ్చేసి గద్వాల్ శారీ అండి. ఈ డిజైన్ అనేది నేను ఇంతకుముందు ఓ కస్టమర్కి వేయించాను. నా వీడియోస్ మేడం చూస్తారంట. చూసి ఈ బ్లాక్ ప్రింటింగ్ ఈ డిజైన్ నచ్చి ఆ మేడం నాకు కొత్త శారీ కొన్ని పంపించారనమాట. గద్వాలు కొత్తది అండి, బ్లౌజ్ కూడా అది తీయలేదు. చూడండి, శారీ కలర్ వచ్చేసి పింక్, బార్డర్లో వచ్చేసి ఇలా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది, పళ్ళు బార్డర్ ఇలా వచ్చింది. శారీ అంతా పింక్. మీకు అక్కడ శారీలో వీడియోలో కనిపిస్తున్న దానికన్నా లైట్గా ఉంటుందండి. మీకు శారీ పిక్ నేను తీసుకోలేదు బిఫోర్ ప్రింట్కి ముందు. చూడండి, నేను ఇలా బ్లాక్ ప్రింట్స్ అనేది ఫస్ట్ అవుట్లైన్ డిజైన్ వచ్చేప్పటికి మన బార్డర్లో ఏ కలర్ ఏ బ్లూ అయితే ఉందో ఎగ్జాక్ట్గా అదే బ్లూ కలర్తోని వేసాము. చూసారు కదా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి లోపల కలర్ వచ్చేసి రెడ్ కలర్ వేసాము అండి. పింక్ పైన రెడ్ వేసాము. బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనేసి చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. చూసారు కదా ప్రింట్, ఆ బ్లాక్ అనమాట. ఎంత బాగా వచ్చిందంటే ఆ మేడంకి ఇంతకుముందు నేను పెట్టిన వీడియో చూసి తనకి బాగా నచ్చి, ఈ డిజైన్ బాగా నచ్చి మనకి ఇదే డిజైన్ కావాలని మరి కొత్త శారీ పంపించారండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఈ డిజైన్. ఇలా ఫస్ట్ బ్లూ కలర్ వేశాక లోపల ఇన్నర్ది కలర్ వచ్చేసి రెడ్ కలర్తో వేసామండి. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇలా వేయాలన్నమాట బ్లాక్ ప్రింటింగ్ అనేది. చూసారు కదా, ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉందండి. బ్లౌజు బ్లూ కలరే వచ్చిందండి. శారీలో బ్లౌజ్ కూడా ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. అంటే ఇది నేను బయట వర్క్షాప్లో తీస్తున్నాం కనుక లైటింగ్ ఉండదు కనుక మీకు డల్గా కనిపిస్తుందండి. నేను ఇప్పుడు ప్రింట్ వేస్తుంటేనే వీడియో తీస్తున్నాను కనుక మీకు ఎగ్జాక్ట్ శారీ కలర్ కనిపించట్లేదు. ఎందుకు అంటే ఇది బయట కనుక లైటింగ్ అనేది సరిగా ఉండదు. చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చిందండి. కస్టమర్కి అయితే బాగా నచ్చింది ఈ డిజైన్. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇలా కూడా ఎవరికైనా బ్లాక్ ప్రింట్స్ కావాలంటే కూడా ఇంకొకటి అండి, స్పెషల్గా కూడా వాళ్ళు ఏదైనా డిజైన్ ఇచ్చినా కూడా మేము అలా బ్లాక్ ప్రింట్ మాత్రమే చేస్తాము. స్క్రీన్ ప్రింట్ చేయమండి. బ్లాక్ ప్రింట్స్ మాకు ఈ డిజైన్లో కావాలి అంటే కనుక అలా బ్లాక్స్ ప్రింట్ కనుక చేస్తాము. బట్ ఏంటంటే దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఎందుకంటే బ్లాక్స్ మేము చేయించాలి కనుక దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయండి. ఎక్కువ ఉంటుంది ఛార్జెస్ అనేది. బట్ ఏంటంటే అలా కూడా చేయిస్తాం. కొంతమందికి యూనిక్గా కావాలి, ఈ డిజైన్ మా దగ్గరే ఉండాలి, వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు అని కొంతమంది కస్టమర్స్ అనుకుంటారు కదండి. అలా కూడా మేము బ్లాక్ ప్రింట్స్ అనేది చేయిస్తామండి. చూడండి, ఎందుకు ఇంత నేను వీడియో స్లో మోషన్లో పెట్టి తీస్తున్నాను అంటే క్లియర్గా అర్థం అవ్వడం కోసం అనేసి నేను చూడండి ఎంత నీట్గా వచ్చిందో అనేది. మీకు ప్రింటింగ్ అనేది ఎక్కడా కూడా జిగ్జాగ్గా అంత ఒక పక్కకి అంటుకోకుండా ఎలా నీట్గా వచ్చింది అని తెలియడం కోసం అనేసి ఇలా నేను స్లోగా చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ శారీ అండి. నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేప్పటికి ఇది లెనిన్ కాటన్ లా ఉంది. బట్ లెనిన్ కూడా కాదండి, కొంచెం క్లాత్ అనేది క్రష్ లాగా ఉంది. శారీ కలర్ వచ్చేసండి లైట్ బ్లూ కలరు, లైట్ స్కై బ్లూ కలరు. బార్డర్లో వచ్చేసి ఇలా డాట్స్ లాగా 3 కలర్ కాంబినేషన్స్తో ఇలా రౌండ్ డాట్స్ లాగా బార్డర్ వచ్చింది, వీవింగ్ బార్డర్ వచ్చింది. బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్తో, పెసర్ గ్రీన్ కలర్తో ఇలా వచ్చిందనమాట. బార్డర్లో చూసారు కదా, ఇది కింది బార్డరు. పై బార్డర్లో మాత్రం 2 లైన్స్ వచ్చింది, 2 కలర్ కాంబినేషన్స్తోనే వచ్చింది. ఇక్కడ మీకు శారీ ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తలేదండి. ఇది కూడా నేను వర్క్షాప్లోనే కనుక మీకు ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తలేదు. ఈ శారీకి ఎంత మంచిగా వచ్చిందంటే చాలా చాలా బాగా వచ్చింది. చూడండి, శారీ మొత్తం ప్లెయిన్గా ఇలా ఉంటుంది. దీని ఎగ్జాక్ట్ కలర్ మీకు పిక్ యాడ్ చేస్తాను మధ్యలో, అది కూడా చూడండి ఎంత మంచి కలర్ అనేది. చూసారు కదా, ఫస్ట్ ఒక కలర్తో ప్రింట్ అయిపోయిందండి. ఏ కలర్ అంటే మన కింద బార్డర్లో 3 కలర్స్తోని డాట్స్ వచ్చాయి కదా, సర్కిల్స్, అందులో ఉన్న ఎగ్జాక్ట్ అదే బ్లూ కలర్. మీకు నేను వేసిన బ్లూ కలర్ వేరే కనిపిస్తుంది, కింద ఉన్న డాట్స్లో బ్లూ కలర్ వేరే కనిపిస్తుంది. అది ఎందుకు అంటే వీవింగ్లో ఉంది కనుక మీకు బ్రింజాల్ కలర్లా కనిపిస్తుంది డాట్స్, కానీ కాదండి, సేమ్ కలర్
సేమ్ కలర్ ఫస్ట్ ఈ గ్రీన్‌తోని ఈ బ్లూతో వేసాము. ఎంత బావుంది చూసారు గదా! ఇలా కూడా బానే ఉందండి. ఇలా ఉంచుకుంటే గూడా సింగిల్ కలర్‌లో గూడా బానే ఉంది. బట్ నెక్స్ట్ ఇంకొక కలరు బార్డర్‌లో ఉన్న కలర్ ఏదో మ్యాచ్ అయ్యేట్టుగా వేస్తే బావుంటదని నెక్స్ట్ గ్రీన్ కలర్ వేసాము. ఎంత నీట్‌గా వచ్చింది చూసారా డిజైన్ అనేది. మనకి ఎడ్జెస్ చూసారా ఇలా జిగ్‌జాగ్ లాగా వచ్చినాయి గదా! సేమ్ కొంచెం గూడా కలర్ అనేది అటు ఇటు అంటుకోకుండా ఆ డిజైన్‌కి మొత్తం ఇలా ఎడ్జెస్ అనేది జిగ్‌జాగ్‌లా ఎలా ఉందో అలానే వచ్చింది. స్క్రీన్‌లో ఎలా ఉందో అలానే వచ్చింది. చూసారు గదా! ఈ బార్డర్‌లో ఉన్న బ్లూ కలరు డాట్స్ కలర్ అనేది నేను మధ్యలో వేశాను. నెక్స్ట్ గ్రీన్ అన్నాను కదా అండి. బార్డర్‌లో ఉన్న పెసర్ గ్రీన్ కలర్ అది పెసర్ గ్రీన్ కాదండి. లీఫ్ గ్రీన్ లైట్ చిగురాకు పచ్చ అంటాం గదా! ఆ గ్రీన్. చూసారు గదా! శారీ కలర్ చూడండి నేను పైన యాడ్ చేశాను గదా! పింక్ లైట్ స్కై బ్లూ కలర్ అండి. మంచి కలరు. అందుకే చెప్తున్నాను మీకు ఫోన్‌లో ఒకలాగా కనిపిస్తుంది. రియల్ పిక్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ కూడా వేరేలా ఉంది. చూసారు గదా! గ్రీన్ వేశాక ఇంకా లుక్ మారిపోయిందండి. ఫస్ట్ నేను ఒక బ్లూ కలరే ఉంచేద్దాము అనుకున్నాను. బట్ గ్రీన్ కూడా వేస్తే బావుంటదేమో అన్నట్టుగా అదండి. ఆ గ్రీన్ కలర్‌వే నేను వేశాను. మళ్ళీ ఒకసారి చూడండి శారీ ఎలా ఉందో అనేది. బిఫోర్ ప్రింట్‌కి. చాలా చాలా నీట్‌గా వచ్చింది. మంచి లేత చిగురాకు పచ్చ కలర్ అండి. ఆ గ్రీన్ వేశాక ఇంకా చాలా మంచి లుక్ వచ్చిందనమాట శారీకి. ఎంత నీట్‌గా ఉంది అనంటే మనకి శారీ టోటల్ లుక్కే మారిపోయిందనమాట. ఇంతకుముందు ప్రింట్ ఏయకముందు ఎలా ప్లెయిన్‌గా ఉండేది. ఇప్పుడు చాలా బాగా వచ్చింది. మంచిగా అంటే నీట్‌గా ఉంది. ఆ శారీయేనా అన్నంత గుర్తుపట్టలేకుండా చేంజ్ అయిపోయింది. నేను చెప్పడం కాదు. నేనిక్కడ వీడియోలో మీకు బిఫోర్ ప్రింట్‌కి శారీ పిక్ యాడ్ చేశాను గదా! మీరే చూసారు గదా! ఎలా ఉంది అనేది శారీ కలర్ లైట్ స్కై బ్లూకి బ్లూ అండ్ గ్రీన్ వేసేప్పటికి టోటల్ శారీ లుక్కే మారిపోయిందండి. మంచిగా వచ్చింది. నెక్స్ట్ ఈ శారీ వచ్చేప్పటికి అండి ఇది ఎలా ఉంది అనంటే మనకి క్రష్‌లా ఉంది. ఆహ్, సిల్క్ అండి ఇది కాటన్ కాదు. సిల్క్ మనం ఏమంటారు క్రష్‌డ్ సరే ఎట్లా అంటే సిల్క్ మిక్సింగ్‌లో ఉంది. కాటన్ కాదు. ఎందుకు ఇంత జూమ్ దగ్గరగా చూపిస్తున్నానంటే ఈ శారీ మేము ప్రింట్ వేసినప్పుడు ఎలా ఉంది ఆహ్, టేబుల్ పైననే ప్రింట్ అయిపోయే లోపల ఎంత చేంజెస్ వచ్చినాయని తెలవడం కోసం అనేసి మీకు చూపిస్తున్నాను. శారీ మొత్తం ఇలా క్రష్ లాగా ఉందండి. శారీ కలర్ వచ్చేసి పీకాక్ బ్లూ కలరు. బార్డరు పళ్ళు మెరూన్ కలర్‌లో టెంపుల్ బార్డర్ వచ్చిందండి బార్డర్‌లో. మిడిల్‌లో శారీ ప్లెయిన్‌గానే ఉంది. శారీకండి వేసినప్పుడు కొన్ని కొన్ని శారీస్ ఎలా అవుతాయంటే మేము ప్రింట్ వేసినప్పుడు ఏ కలర్ వేసామో అదే కలర్ ఉంటది. జస్ట్ వితిన్ 2 మినిట్స్ లోపలే కలర్ అంతా కిందకెళ్ళిపోతది. ఎందుకు అంటే ఇది కొంచెము శారీ వీవింగ్ అనేది ట్రాన్స్‌పరెన్సీగా ఉంది. అంటే మనకి గ్యాప్స్ ఉంటాయి. మళ్ళీ కొన్ని శారీస్ అండి అంత గ్యాప్స్‌గా ఉన్నా కూడా బావుంటాయి. ఈరోజు పెట్టిన చూడండి షార్ట్‌లో ఈరోజు ఒక వీడియో పెట్టాను. అది మళ్ళీ కోటా శారీనే. కోటా శారీ అంటే ఎలా ఉంటదో తెలుసు గదా! బట్ ఆ శారీకి ఎలా కలర్ ఏసామో అలానే ఉందండి పింక్ మీద. ఈ వీడియో కింద ఆ లింక్ గూడా ఇస్తాను చూడండి. చాలా అది అంటే శారీ క్లాత్ పట్టి చేంజ్ అవుతదేమో అండి. ఇవన్నీ మీకు ఐడియా కోసం అనేసి నేను ఈ 3 వీడియోసు ఈ 3 శారీస్ డిఫరెంట్ శారీస్ అనేది మీకు చేసి చూపిస్తున్నానండి. ఇది చూడండి. ఈ శారీకొచ్చేసి మేము ఏ కలర్ వేసామంటే యెల్లో కలర్ ఏసామండి. మంచి లెమన్ యెల్లో కలర్ వేసాము. కొంచెం లెమన్‌లో కూడా డార్క్ పండు లెమన్ ఉంటది గదా! ఆ లెమన్ యెల్లో కలర్ వేసాము. ఎంత బావుంది చూడండి కలరు. ఫ్లవర్స్ అనేది మంచిగా వచ్చాయి. 2 కలర్ కాంబినేషన్స్‌తోనేసాము. పీకాక్ బ్లూ పైన యెల్లో అండ్ నెక్స్ట్ లీవ్స్‌కొచ్చేసి మెరూన్ కలర్ వేసాము. ఇప్పుడు చూసారు గదా! ఎంత బాగా కనిపిస్తుంది ఫ్లవర్స్ అనేది. చూడండి వర్క్‌షాప్‌లోనే ఇంకా మీకు ఎంత నీట్‌గా తీసినా లైట్ అనేది కొంచెం తక్కువగా ఉంటది. ఔట్‌డోర్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను లైట్స్ కింద తీస్తే వేరే వస్తది. ఇప్పుడు చూడండి మళ్ళీ గూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మెరూన్ వేశాను. లీవ్స్‌కనేది గ్రీన్ కాకుండా నేను మెరూన్ వేశాను. ఎందుకు అంటే బార్డర్‌కి పళ్ళుకి మ్యాచ్ అవ్వాలి గనక. చూసారు గదా! యెల్లో కలర్ చూడండి ఎలా దిగిపోతుందని. జస్ట్ నేను యెల్లో ఏసి నెక్స్ట్ లీవ్స్‌కి మేము రెడ్ కలర్ వేసే లోపలనే కలర్ అంతా అంటే శారీ ఎంత అబ్జర్వ్ చేసుకోవాలో అంతనే అబ్జర్వ్ చేసుకుంటదండి. రిమైనింగ్‌దంతా కిందకెళ్ళిపోతది. ఇప్పుడు ఇలా ఉంది కదా! ఇంకా డ్రై అయిన తర్వాత అండి ఇంకా కొంచెం కలర్ అనేది లైట్ అయిపోయింది. అది మేము వేసేప్పుడు బానే వేస్తామండి. వేసినాక ఇలా అవుతది.
కొ మేము రెగ్యులర్‌గా చేస్తుంటాం కాబట్టి మాకు ఐడియా ఉంటది. వేసినాక కస్టమర్స్ అంటారు కదా! "అయ్యో! ఇలా లైట్ అయిపోయిందేంటండి? అంత బాలేదు. పాత దానిలాగుంది. కలరే ప్రింట్ వేసినట్టే లేదు" అని అంటారు. అది మేమేం చెయ్యం మేడం. మేము వేస్తాము. ఎలా వేయాలో అలా వేస్తాము. కానీ కొన్ని శారీస్ కలర్ అనేది ఎంతవరకు అబ్జర్వ్ చేసుకోవాలో చేసుకోండి. రిమైనింగ్‌దంతా మనకి టేబుల్ పైన మొత్తం కిందకెళ్ళిపోతదనమాట. ఇది మీకొక ఐడియా కోసము మీకు తెలవాలి అనేసి నేను లైవ్‌గా మేము వేసింది మీకు చూపిస్తున్నాను. ఈ శారీస్ కూడా మేమన్నీ ఒక్కసారి వేసినవి కాదండి. ఇలా ఉన్న శారీస్ అన్నీ నేను సెపరేట్ వీడియో తీసి అన్నీ కలిపి ఒక వీడియోలాగా చేస్తున్నాను. చూడండి. ఇంకా డ్రై అయినంక ఇంకా తీసేప్పుడు టేబుల్ పై నుంచి మేము శారీ తీసేప్పుడు ఇంకా మొత్తము ఇంకా ఇంత కనపడిన దానికన్నా కూడా ఇంకా డల్ అయిపోయింది. అంటే కలర్ కిందకెళ్ళిపోయింది. బట్ ఏంటంటే అండి, ఈ కలర్ కిందకి దిగిపోతది గదా! పైకి, కిందికి దిగిపోతది గదా! అలా దిగిపోతేనే కలర్ అనేది చాలా మన్నికగా ఉంటది. శారీకి మీరెన్ని వాషులు చేసినా గూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటదనమాట. కాకపోతే ఏంటంటే, మనకు కనిపించే లుక్ వైస్ కొంచెం డల్‌గా కనిపిస్తది. సో, చూచారు గదా! ఈ 3 శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్. మీకెవరికైనా గనక ఇలా స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ వేయించుకోవాలంటే నంబర్‌లో కాంటాక్ట్ అవ్వండి. నచ్చితే గనక ఒక లైక్ చేయండి.